నైజీరియన్ డ్రగ్స్ కార్టెల్ పై ఈగల్ ఫోర్స్ భారీ ఆపరేషన్ చేపట్టింది. ఈగల్ ఫోర్స్, ఎన్సీబీ, ఢిల్లీ పోలీసులు జాయింట్ ఆపరేషన్ చేశారు. నోయిడా, గ్వాలియర్, విశాఖలో డ్రగ్ పెడ్లర్స్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దాదాపు 3,50,00,000 విలువైన డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. దాదాపు 59 మ్యూల్ బ్యాంక్ అకౌంట్స్ గుర్తించారు. 107 బ్యాంక్ అకౌంట్లను ఫ్రీజ్ చేశారు. నైజీరియన్ డ్రగ్స్ కార్టెల్ పై ఈగల్ ఫోర్స్ భారీ ఆపరేషన్ చేపట్టింది. ఈగల్ ఫోర్స్, ఎన్సీబీ, ఢిల్లీ పోలీసులు జాయింట్ ఆపరేషన్ చేశారు. నోయిడా, గ్వాలియర్, విశాఖలో డ్రగ్ పెడ్లర్స్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దాదాపు 3,50,00,000 విలువైన డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. దాదాపు 59 మ్యూల్ బ్యాంక్ అకౌంట్స్ గుర్తించారు. 107 బ్యాంక్ అకౌంట్లను ఫ్రీజ్ చేశారు. మరింత సమాచారం ధనరాజ్ లైవ్ లో అందిస్తారు. ధనరాజ్, ఢిల్లీలో మన ఈగల్ ఫోర్స్ భారీ ఆపరేషన్ చేపట్టినట్టు తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? ఢిల్లీలో చూసినట్టయితే భారీ డ్రగ్ కార్టెల్ సంబంధించిన వ్యవహారంలో తెలంగాణ చెందినటువంటి ఈగల్, అదేవిధంగా ఢిల్లీ పోలీసులతో పాటుగాను నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో పోలీసుల జాయింట్ ఆపరేషన్లో పెద్ద సెన్సేషనల్ సంబంధించినటువంటి డ్రగ్ ర్యాకెట్ను ఛేదించారు. అయితే ఇక్కడ చూసినట్టయితే ఢిల్లీలో ఉన్నటువంటి సెన్సిటివ్ సంబంధించినటువంటి 20 ప్రాంతాలలో, ఓవైపున ఢిల్లీకి సంబంధించినటువంటి ప్రాంతాలతో పాటుగాను గ్వాలియరు, దాంతోపాటుగాను విశాఖపట్నం, ఇతరకు సంబంధించినటువంటి రాష్ట్రాలలో చూసినట్టయితే కూడా 20 ప్రాంతాలలో ఈ ఈగల్ సంబంధించినటువంటి భారీ ఆపరేషన్లో చాలా సెన్సేషనల్ సంబంధించినటువంటి విషయాలు బయటపడ్డాయి. ఏదైతే నైజీరియాకి చెందినటువంటి ఈ డ్రగ్ పెడ్లర్లు ఇక్కడే పెద్ద ఎత్తున వీసా గడువు ముగిసినా కూడా చాలా వరకు లాంగ్ టైమ్గా ఇక్కడనే వాళ్ళు లివింగ్ అంటే ఇక్కడే అంటే ఈ ఢిల్లీలోనే మకం వేసి పెద్ద ఎత్తున డ్రగ్ సంబంధించి సప్లై కావచ్చు, సేల్స్ కావచ్చు, డ్రగ్ పెడ్లర్తో పెద్ద ఎత్తున లింకింగ్ ఉన్నటువంటి ఈ ర్యాకెట్ను మాత్రం తెలంగాణకు చెందినటువంటి ఈగల్ ఆపరేషన్లో ఢిల్లీ పోలీసులతోటి భారీ ఆపరేషన్ చేసి దాన్ని బస్ట్ చేయడం జరిగింది. మొత్తం మీద చూసినట్టయితే ఇక్కడ అంటే ఓ వైపున ఢిల్లీ టు తెలంగాణకు పెద్ద ఎత్తున డ్రగ్ సంబంధించినటువంటి సప్లైలో చూసినట్టయితే వీళ్ళంతా ఒక వైపున చూసినట్టయితే కొరియర్ను ఉపయోగిస్తున్నారు. దాంతోపాటుగా చూసినట్టయితే ఈ ఏవైతే మనం రెగ్యులర్గా యూజ్ చేసేటువంటి డ్రెస్సులు, దుస్తులతో పాటుగాను దాంతోపాటు షూజులు, వివిధ సంబంధించినటువంటి ఎలక్ట్రానిక్ గాడ్జెట్లలో పెద్ద ఎత్తున అంటే మొత్తం మాఫియాకు సంబంధించిన వ్యవహారం అని చెప్పొచ్చు. ఎందుకంటే ఎవరికంటా కనబడకుండా, ఎవరికి తెలియకుండా మొత్తం వివిధ రకాల వస్తువుల రూపంలో మాత్రం ఢిల్లీ టు వివిధ ప్రదేశాలకు పెద్ద ఎత్తున వీళ్ళు సప్లై చేయడము, సేల్స్ చేయడం, అదేవిధంగా ఇతర దేశాల నుంచి కూడా ఢిల్లీకి పెద్ద ఎత్తున డ్రగ్స్ను దిగుమతి చేసుకున్నటువంటి ఈ నైజీరియాకి సంబంధించినటువంటి వాళ్ళను గుర్తించారు. దాంతోపాటు 50 మందిని అరెస్ట్ చేశారు. వీళ్ళందరినీ కూడా వాళ్ళ దేశాలకి డిపోర్టేషన్ కూడా చేస్తున్నారు. దాంతోపాటు 50కి పైగా సంబంధించినటువంటి మ్యూల్ ఖాతా సంబంధించినటువంటి అకౌంట్లు ఉన్నాయి. అదేవిధంగా 107కు పైగా ఉన్నటువంటి అకౌంట్లను కూడా ఫ్రీజ్ చేశారు. మొత్తం మీద చూసినట్టయితే ఇప్పటికే వీళ్ళ దగ్గర ఉన్నటువంటి మొత్తం నగదుకు సంబంధించి 3.5 కోట్ల రూపాయలను కూడా సీజ్ చేయడం జరిగింది. దాంతోపాటు మొత్తం అకౌంట్కి సంబంధించినటువంటి వీళ్ళు నగదు బదిలీనంతా కూడా వివిధ ఖాతాల రూపంలో వాళ్ళు నైజీరియన్ అకౌంట్ నుంచి వివిధ ఖాతాల రూపంలో బయట దేశాలకు కూడా వీళ్ళు మ్యూల్ అకౌంట్ ద్వారా కూడా డబ్బును మొత్తం వీళ్ళు బదిలీ చేశారు. వాటన్నింటి మీద కూడా ఢిల్లీ అంటే నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరోతో పాటుగాను ఈగల్ టీంతో పాటు అదేవిధంగా ఢిల్లీ పోలీసులు ముగ్గురు జాయింట్ ఆపరేషన్లో మొత్తం దర్యాప్తు కొనసాగుతూ ఉంది. దాంతోపాటు మా తెలంగాణకు లో లింకుగా ఉన్నటువంటి డ్రగ్ పెడ్లర్కి సంబంధించినటువంటి వారికి సంబంధించి చూసినట్టయితే కూడా గతంలో కొన్ని నెలల క్రితం చూసినట్టయితే హైదరాబాద్ కొంపల్లిలో ఉన్నటువంటి మల్నాడు రెస్టారెంట్లో దొరికినటువంటి ఎవరైతే డ్రగ్ పెడ్లర్లు ఉన్నారో అదేవిధంగా మహేంద్ర యూనివర్సిటీకి చెందినటువంటి కొంతమంది విద్యార్థులు కూడా చిక్కారు. కాబట్టి వాళ్ళను ప్రశ్నించినటువంటి క్రమంలోనే ఢిల్లీకి ఈ లింకులు ఉన్నాయి. కాబట్టి మొత్తం మీద ఈగల్ టీం చాలా వరకు పెద్ద భారీ ఆపరేషన్ను ఢిల్లీ పోలీసులతోటి జాయింట్ ఆపరేషన్ కొనసాగించినటువంటి క్రమంలోనే ఇలాంటి పెద్ద రాకెట్ మాత్రం జాయింట్ ఆపరేషన్లో ఈగల్ ఆపరేషన్ దీన్ని ఛేదించింది. దాంతోపాటు ఇక మనం చూస్తున్నాం అంటే ఈ నవంబర్తో పాటు డిసెంబర్కి సంబంధించినటువంటి క్రమంలో అంటే డిసెంబర్ 31కి సంబంధించి న్యూ ఇయర్కి సంబంధించినటువంటి వేడుకలలో కూడా పెద్ద ఎత్తున ఇతర రాష్ట్రాల నుంచి కూడా
హైదరాబాదు తెలంగాణకు పెద్ద ఎత్తున కూడా ఈ డ్రగ్ సప్లై రాబోతుందనే విషయం పైన ముందస్తుగా పసిగట్టి అదేవిధంగానే తెలంగాణలో ఫ్రీ డ్రగ్ తెలంగాణ మార్చేందుకు గాను ఇక్కడ ఉన్నటువంటి సీఎం ఆదేశాల మేరకు అదేవిధంగా గతంలో నార్కోటిక్ బ్యూరోగా ఉన్నటువంటి పేరును మార్చి ఈగల్ టీమ్గా దీన్ని నామకరణం చేశారు. దాంతోపాటు ఈగల్ సంబంధించినటువంటి టీము ఇక్కడ హైదరాబాద్కు వచ్చేటువంటి డ్రగ్ను కట్టడి చేయడమే కాకుండా ఎక్కడి నుంచి డ్రగ్ సప్లై అవుతుంది, దీనికి సంబంధించినటువంటి డ్రగ్ డెన్లు ఎక్కడెక్కడ ఉన్నాయి అనే విషయాలపైన ప్రధానంగా చాలా వరకు డేగ కళ్ళతోటి నిఘా పెట్టి వాళ్ళు జాయింట్ ఆపరేషన్ చేశారు. దీంతో పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 20 ప్రాంతాలలో ఏకకాలంలోనే ఈగల్ భారీ ఆపరేషన్ నిర్వహించి తెలంగాణకు సప్లై అవుతున్నటువంటి క్రమంలో ఆ డ్రగ్స్ను ఎక్కడికక్కడ కట్టడి చేశారు. దాంతోపాటు ఢిల్లీ పోలీసులు నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో సంయుక్తంగా చేపట్టినటువంటి ఈ దాడుల్లో చాలా వరకు ఈ డ్రగ్ పెడ్లర్లకు సంబంధించినటువంటి నెట్వర్క్ను ఛేదించింది. దాంతోపాటు ఇంకా ఫర్దర్ సంబంధించినటువంటి నెట్వర్క్ అంటే తెలంగాణకు గతం సంబంధించినటువంటి మల్నాడు రెస్టారెంట్ కోంపల్లిలో ఉన్నటువంటి రెస్టారెంట్లో అదేవిధంగా మహేంద్ర యూనివర్సిటీకి లింకింగ్ ఉన్నటువంటి వ్యవహారాలు గతంలో ఏదైతే బ్లూ డాట్ డిటీసీకి సంబంధించినటువంటి కొరియర్కి సంబంధించినటువంటి లింకులన్నీ కూడా ఒక్కొక్కటి బయటపడ్డాయి. అదేవిధంగా మ్యూల్ ఖాతాలు అదేవిధంగా వివిధ రకాల సంబంధించినటువంటి అకౌంట్లను ఫ్రీజ్ చేశారు. కాబట్టి ఆ అకౌంట్ల ద్వారా ఇతర దేశాలకి డబ్బులను ఏ విధంగా తరలించారు దానిపైన మొత్తం ఫర్దర్ సంబంధించినటువంటి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా ఈడీ కూడా దీనిలో జోక్యం చేసుకొని దానికి సంబంధించినటువంటి అకౌంట్లను డీకోడ్ చేసి పెద్ద ఎత్తున ఎన్ని కోట్లకు సంబంధించినటువంటి వ్యాపారం ఇంటర్నేషనల్ స్థాయిలో జరిగిందనే విషయాలపైన కూడా మొత్తం నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో కూడా దర్యాప్తు చేస్తుంది. అదేవిధంగా ఈగల్ భారీ ఆపరేషన్లో మాత్రం ఢిల్లీలో ఉన్నటువంటి డ్రగ్స్ సంబంధించిన డెన్లను పూర్తిగా డీకోడ్ చేయడంతో ఈ డ్రగ్స్ సంబంధించినటువంటి ర్యాకెట్ అంతా కూడా మొత్తం గుట్టురట్టయింది.